ఈ మూవీలో కనిపిస్తున్న చిన్న బ్రీడ్ కీస్ ఈ మూవీ మొత్తాన్ని రన్ చేస్తుంది. నిజానికి ఇది ఒక మిస్టీరియస్ బాక్స్. ఎవరైనా సరే తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ఈ బాక్స్ ని వాళ్ళ చేతిలో పట్టుకుంటే విచిత్రంగా ఆ బాక్స్ లో ఉన్న కొన్ని పవర్స్ అనేవి వాళ్ళని మితమారుస్తుంది. సింపుల్ గా మీకు అర్థమయ్యేట్టు చెప్పాలనుకుంటే ఎవరైతే పట్టుకున్న పర్సన్ అయితే ఉంటారో అతని కంట్రోల్ అనేది ఆ బాక్స్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు కేవలం వాళ్ళ మైండ్ ని ఈ బాక్స్ మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఒకవేళ ఎవరైనా తామంతకు తాము వచ్చి ఆ బ్రీడ్ కేస్ మాకు ఇవ్వు అంటే మాత్రమే ఆ బ్రీడ్ కేస్ ఇంకొక చేతికి వెళ్తుంది. ఇక్కడే అసలు సమస్య అయితే ఉంటుంది. ఒక్కసారి ఆ సూట్ కేస్ అనేది చేతులు మారగానే ఎవరైతే ఓల్డ్ పర్సన్ ఉంటారో అతను ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోతాడు. అలా సూట్ కేస్ మారుతూ జాక్ అనే ఒక వ్యక్తి కంటపడుతుంది. ఇంకా అక్కడ జరుగుతున్నది మొత్తం జాక్ అయితే గమనిస్తాడు. అండ్ ఇటువైపు ఒక హోటల్లో బాక్స్ అనేది చేతులు మారుతూ ఒక లిజర్డ్ పర్సన్ చేతిలోకి అయితే వస్తుంది. వెంటనే జాక్ లిజర్డ్ దగ్గరికి వెళ్లి మర్యాదగా నీ దగ్గర ఉన్న సూట్ కేస్ ని నాకు ఇచ్చేయని చెప్తాడు. అతను కూడా ఇచ్చేదానికి ఒప్పుకుంటాడు. కానీ అదే టైంలో ఆ హోటల్లో వర్క్ చేస్తున్న ఒక ఉమెన్ వచ్చేసరికి ఆ బాక్స్ ని తీసేసుకుంటుంది. అక్కడే జాక్ మొదటిసారి చూస్తాడు. అతని కళ్ళ ఎదురుగానే బాక్స్ మారిపోయిన తర్వాత పాత వ్యక్తి కళ్ళారా అక్కడి నుంచి ఎగిరిపోవడం. అసలు ఆ బ్రీడ్ కేస్ లో ఏముంది, ఎందుకు మనుషులంతా మాయమైపోతున్నారు, మాయమైపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్లు తెలుసుకోవాలనుకుంటే మూవీ చూసేయాల్సిందే. మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ నేమ్ కావాలనుకుంటే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి కామెంట్ లో మూవీ అని టైప్ చేయండి.